చాలా పెద్ద ఎత్తున ఉందని స్వయాన ప్రధానమంత్రి గారే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇది ప్రపంచ యుద్ధాల కంటే కూడా తీవ్రమైంది. అందుకని రేపు ఆదివారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, వీలైనంత వరకు ఇల్లు వదలొద్దని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పినందున ఈ వైరస్ యొక్క ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దేశం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని ప్రధాని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెంటనే గుర్తించాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో అత్యధిక మంది రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు కానీ, పట్టణాల్లో అసంఘటిత రంగ కార్మికులు కానీ రోజు పనికి పోతే తప్ప వాళ్ళ కుటుంబాలు గడవవు. ఇట్లాంటప్పుడు కొన్ని నెలల పాటు ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రభుత్వమే చెప్పిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థికపరమైన చర్యలు ఈ ప్రభుత్వాలు ప్రకటించకపోవడం అనేది బాధ్యత అనిపించుకోదు. అందుకనే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తన ఎఫ్సిఐ గోడౌన్లలో ఫిబ్రవరి 1 నాటికి 7,50,00,000 టన్నుల ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయి. వాటిని సత్వరం రాష్ట్రాలకు పంపిణీ చేసి ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసి ప్రజలు ఆదుకోవాలి. అప్పుడే ప్రభుత్వాలు చెప్తున్న దానికి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు కనీసం తమ బాధ్యతగా ఇళ్లలో ఉండడానికి వీలవుతుంది. అందుకనే 7,50,00,000 టన్నుల ఆహార ధాన్యాల్ని సత్వరం పంపిణీ చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సలహాలు సూచనలు ఇచ్చినంత మాత్రాన్ని ఇది వైరస్ నిరోధించబడదు. వాటికి కావాల్సిన కంట్రోల్ చేయాలి. ఈరోజు కేరళలో వామపక్ష ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రజలకు ప్రకటించింది. దాంట్లో అనేక రకాల చర్యలు చేపట్టినారు. ప్రధానంగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వృద్ధులకు పంపిణీ చేసేటువంటి పెన్షన్ని 2 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వాలి. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు ఇది తొందరగా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని, తద్వారా అది మొత్తం ఆ కుటుంబాలందరికీ వచ్చే అవకాశం ఉందని ఒక్కొక్క ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ పెన్షన్ కోసం వృద్ధులందరూ కనుక రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆ సెంటర్ దగ్గరికి పోతే పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం వాళ్ళ ఇళ్ల దగ్గరికే 2 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వాలి. అది ఒకటి చేపట్టాలి. రెండోది, మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి ఇప్పుడు స్కూళ్ళు బంద్ అయినాయి. చాలా మంది పిల్లలకు ఆహార సమస్య ముందుకు వచ్చే అవకాశం ఉంది. కనీసం ఒక పూటైనా స్కూల్లో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం దొరికేది. ఇప్పుడు బంద్ చేయడం వల్ల వాళ్ళకి భోజనం ఇబ్బంది పడతారు. అందుకని ప్రభుత్వాన్ని కోరుతున్నదంటే మధ్యాహ్న భోజన పథకం కేరళలో ఇంటి దగ్గరికే భోజనం పంపిణీ చేసే కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినారు. ఆ తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైతే స్కూల్ ఉన్న ఏరియాలో పిల్లలు వాళ్ళ స్కూల్కి వస్తున్నారో స్కూల్ దగ్గర దాన్ని ప్రిపేర్ చేసి ఆ ఇళ్ల దగ్గర కనుక పిల్లలకు చేరిస్తే పిల్లల ఆహార కొరత ఏర్పడకుండా ఆ రకంగా వాళ్ళని కాపాడుకోవడానికి వీలవుతుంది. అది కూడా చేపట్టాలని కోరుతున్నాం. ప్రత్యేక మన జిల్లాకు సంబంధించి ఉపాధి హామీ పనుల కింద పనిచేసినటువంటి వ్యవసాయ కూలీలకు 33 కోట్ల రూపాయలు 34 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 34 కోట్ల రూపాయలు కనుక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కేంద్రంతో మాట్లాడతారా, రాష్ట్రం సపరేట్ నిధుల నుంచి తెస్తారా, ఏమనేది కాదు. ఇదో యుద్ధ వాతావరణం అన్నప్పుడు ప్రజల్ని కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. అందుకని ఆ 34 కోట్ల రూపాయలని తక్షణం ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులవి ఆ బిల్లులు కనుక జమ చేస్తే వారు కూలీలు పనులు పోకుండా ఆ పాత డబ్బులతోనైనా కొంతకాలం బతకడానికి వీలవుతుంది. అందుకని ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన 34 కోట్ల రూపాయలని తక్షణం వారికి అకౌంట్లకి జమ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీటితో పాటుగా అనేక చోట్ల వైద్య పరికరాలు కానీ వైద్య సిబ్బంది కానీ కావలసినంత సంఖ్యలో లేరు. ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితి కనుక ఈ పరిస్థితుల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రభుత్వం అవసరమైతే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులైనా సరే తీసుకొని ఎక్స్ట్రా కొంతమంది ఇప్పుడు 42,000 మందిని కేరళలో ఈ హెల్త్ ఆర్గనైజర్స్ కొంతమందిని రిక్రూట్ చేస్తున్నారు టెంపరీగా. వీళ్ళ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రాష్ట్రంలో ఆ రకమైన కార్యక్రమం చేపట్టకపోతే కోట్ల మంది ప్రజలు జీవితానికి సంబంధించిన అవుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి కార్యకర్తలను అవసరమైతే అదనంగా రిక్రూట్ చేసైనా సరే ప్రజల్లో అవేర్నెస్ చేయాలి. దీంతో కొంతమంది మూఢ విశ్వాసాలను ప్రచారం చేయడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటున్నారు. అట్లాంటి మూఢ ప్రచారాలు జరగకుండా ప్రజల్ని కాపాడాల్సిన, శాస్త్రపరంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైన పట్టింపులకు పోకుండా తక్షణం ప్రజల ఆరోగ్యం మీద తన యంత్రాంగాన్ని, తన సిబ్బంది అంతటినీ దాని మీద దృష్టి మళ్లించాలని అన్ని పార్టీలు, సిపిఎం వరకు మా పార్టీగా మేము ఇప్పటికే 1 లక్ష కుటుంబాల్ని ఈ 4 రోజుల్లో కలిసి ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి, వ్యాధి రాకుండా నిరోధించడానికి కావాల్సిన చర్యలు ఏమనే దాని మీద కరపత్రాలు వేసి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది వైద్యుల సహకారంతో ఉచిత వైద్య సలహా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవి అన్ని పార్టీలు, సంస్థలు కూడా వీటిని ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.